ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. ఈరోజు మన హైదరాబాద్ చాలా అద్భుతమైన లొకేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ కనపడే యుద్ధ ట్యాంక్ చూసారుగా, ఎంత అద్భుతంగా ఉందో. ఇది 1973 నవంబర్లో పెట్టారంటే ఇక్కడ. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మన దేశం కోసం ఎంతో పోరాటం చేసి ఎన్నో ఫైట్లు చేసిన ఒక యుద్ధ ట్యాంకర్ ఇది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత దృఢంగా బలంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎన్ని వర్షాలు ఎండలు ఎన్ని కొట్టినా కూడా ఇంకా అద్భుతంగా, కొంచెం కూడా ఇదవ్వకుండా అలాగే అంతే అద్భుతంగా బలంగా ఉంది. అలాగే ఇంకొక అద్భుతమైన స్టాచ్యూ, అది మీ అందరికీ తెలిసిందే, చూడగానే గుర్తుపట్టేస్తారు. మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారిది. ఆయన అద్భుతమైన స్టాచ్యూ గోల్డ్ కలర్లో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 125 ఫీట్ల భారీ విగ్రహం, మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం. ఇది వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ థియేటర్, ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెనక పక్క నుంచి చూడండి, మన ట్యాంక్ బండ్ కనపడుతుంది. లైటింగ్ అంతా ట్యాంక్ బండ్. ఇదే మీకు చెప్పాలని ఇందాక అనుకున్నాను. ఎలాగో మీరు చూడగానే గుర్తుపట్టేస్తారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది మన ట్యాంక్ బండ్, కలర్ఫుల్గా. వినాయక చవితి శుభ సందర్భంగా ఈ ఘాట్ మొత్తం క్రేన్లతో నిండిపోయి కలకల్లాడింది. ఇప్పుడంతా ఫ్రీ అయిపోయింది. మొత్తం వినాయక చవితికి మొత్తం వినాయకుల్ని అంతా ఇక్కడే వదిలారు. అలాగే ముందుకు వస్తే రైట్ సైడ్లో మన అందమైన సచివాలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఒక ప్యాలెస్ లాగా సచివాలయం. ఇటు చూస్తేనేమో లేక్, ఈ లేక్ కూడా మొత్తం లైటింగ్ తోటి కలకలాడుతుంది. మధ్యలో మన జాతీయ జెండా ఎలా ఉందో చూడండి, ఎగురుతుంది, రెపరెపలాడుతుంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధుడు, ఆయన కూడా కలర్ఫుల్గా కనపడుతున్నాడు, గౌతమ్ బుద్ధ మహర్షి. ఇక్కడ వచ్చేటప్పటికి మన అమరవీరుల స్తూపం, ఇది లుంబిని గార్డెన్, లుంబిని పార్క్ సారీ. ఇక్కడనే బోట్ క్లబ్ కూడా ఉంటుంది, మనం బోటింగ్ చేయడానికి ట్యాంక్ బండ్ లోపల. చూడండి, నైట్ టైంలో మన సచివాలయం ఎంత అందంగా కనబడుతుందో. ఇక్కడ అసలు అద్భుతమైన ప్యాలెస్ లాగా ఉంది. అలాగే ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల ప్రజలు కిటకిటలాడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మొన్న సాయంత్రం వచ్చాను నైట్ టైం నేను, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత అందంగా లైటింగ్ తోటి కలకలాడుతుంది మొత్తం. ఇంకో పక్క సచివాలయం కార్నర్ నుంచి పైకి చూస్తే ఫ్రెండ్స్, బిర్లా టెంపుల్, ఏడుకొండల స్వామి టెంపుల్ కలర్ఫుల్గా కనపడుతుంది. టెంపుల్ కూడా అసలు ఎటు చూసినా అద్భుతం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ, దానికి తోడు జనాలు. చూడండి, ఆ కార్నర్లో ఏడుకొండల స్వామి గుడి, కొండపైన బిర్లా టెంపుల్ ఎలా కలర్ఫుల్గా కనపడుతుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన అసెంబ్లీ ఏమో ఒక ప్యాలెస్ లాగా ఎంత చూసినా తనివి తీరకుండా కనబడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి మనకు మన అమరవీరుల స్తూపం, టెంపుల్, అసెంబ్లీ. అస్సలు ఈ రోడ్డుకే ఎక్కడ లేని ఇవన్నీ తెచ్చాయి ఫ్రెండ్స్, ఎంతో అందాన్ని క్రియేట్ చేశాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఇది. చూడండి, ఇప్పుడు అమరవీరుల స్తూపంలో ఆ పైన చూపిస్తుంటే ఆ రోడ్లో వెళ్ళే కార్లు, బిల్డింగ్లు మొత్తం దాంట్లో రిఫ్లెక్ట్ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది చూడండి. ఇది మొత్తం ఒక గ్లాస్ లాగా ఉంటుంది మన అమరవీరుల స్తూపం బేసు. దాంట్లో అంత అందంగా ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కనే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, లొకేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇది మన హైదరాబాద్కి, సికింద్రాబాద్కి సెంటర్ పాయింట్ అవ్వడం ఒకటి, దసరా సెలవులు, అసలు పబ్లిక్ అయితే కిటకిటలాడుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాను, ఈ మనం మొత్తం జనం అయితే క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఆ లైటింగ్ మాత్రం మన అమరవీరుల స్తూపంలో మాత్రం రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. జనాలు చూడండి, చీమలు ఉన్నట్టు. మొత్తం ప్లాట్ఫామ్, ఫుడ్ కోర్ట్స్ మొత్తం అన్నీ, ఐస్ క్రీమ్ షాప్స్, ఫాస్ట్ ఫుడ్ షాప్స్, రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ ఫుల్గా పెట్టేశారు. జనాలతో కిటకిటలాడుతుంది. పక్కనే పార్కింగ్ కూడా ఉంది కాబట్టి, పార్కింగ్తో పాటు లుంబిని పార్క్ వచ్చిన టూరిస్టులు, అలాగే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే మొత్తం ఫుడ్ కోర్ట్లలో ఫ్రూట్స్ అవి ఇవి ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ట్యాంక్ బండ్ స్టార్టింగ్కి వచ్చాను ఫ్రెండ్స్, ట్యాంక్ బండ్ పైకి వెళ్తున్నాను. ట్యాంక్ బండ్ కూడా చూపిస్తాను. ట్యాంక్ బండ్ పైన అద్భుతమైన విగ్రహాలు పెట్టాడు మన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో. ఆ విగ్రహాలు కూడా నేను కొన్ని జూమ్ చేసి చూపిస్తాను, చీకటి అయింది కాబట్టి చూసుకోండి. ఆ పేర్లు ఏంటి అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ ట్యాంక్ బండ్ అనేటప్పటికి వచ్చి 16వ శతాబ్దంలో సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి కోసం, తర్వాత పంటలు పండించుకోవడానికి కోసం అని చెప్పేసి కృత్రిమమైన ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేశారంట ఫ్రెండ్స్. క్రియేట్ చేసిన దానికి ఈ ఆనకట్ట కట్టారు. ఈ ఆనకట్ట కట్టడం వల్ల దీన్ని అప్పట్లో బండ్ అని పిలిచేవాళ్ళంట. ఈ బండు తర్వాత నీళ్ళు ఉన్నాయి కాబట్టి పక్కన ట్యాంక్ లాగా చేశారు కాబట్టి దాన్ని ట్యాంక్ అని, దీన్ని బండ్ అని, ట్యాంక్ బండ్ అని చెప్పేసి పిలవడం స్టార్ట్ చేశారంట ఫ్రెండ్స్. ఇది మాత్రం ఒక చారిత్రకమైన చెరువు, ఇది మంచినీళ్ళ కోసం.
1568లో కుతుబ్ షాహీ రాజులు మన మూసీ నదిలో నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ట్యాంక్ బండ్లో ఫిల్ చేసేవాళ్ళంట ఫ్రెండ్స్. అప్పుడు అది ఆర్టిఫిషియల్గా లేక్ రెడీ చేసి పెట్టి, ఇది ఒరిజినల్గా దీనికి ఎక్కడ కనెక్టింగ్ లేదు. ఇప్పుడు మన కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఎట్లా చేస్తున్నారో అట్లానే గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు అలాగే ఇది కూడా మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి ఆ మూసీ నదిలో నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఎత్తిపోసి ఈ ట్యాంక్ బండ్ని నింపేవాళ్ళంట ఫ్రెండ్స్ ఆ కుతుబ్ షాహీ రాజులు. ఆ రోజుల్లో ప్రజల కోసం దీనికి హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టారు. ఈ కట్ట నిర్మాణంలో సహాయపడిన సూఫీ సాధువు అనే ఆయన పేరు మీద ఈ హుస్సేన్ సాగర్ అనే పేరుని దీనికి పెట్టారంట ఫ్రెండ్స్. ఈ వాటర్ మాత్రం మూసీ నుంచి వచ్చిన వాటరే. ఇది మూసీ నుంచి దీంట్లోకి ఎత్తిపోసి మొత్తం తాగునీటికి సాగునీటికి దీన్ని వాడుకునే వాళ్ళంట. అప్పుడు కట్టిన ఈ కట్ట 2 జంట నగరాలకు వారధిగా ఉండి 2 జంట నగరాలకు కూడా దారి లేదు, దారి కలిపిందనమాట. కలపడం వల్ల ఇది 2 జంట నగరాలు కూడా పనికొస్తుందని చెప్పేసి దీన్ని అలా డెవలప్ చేసుకొచ్చారు. ఈ హుస్సేన్ సాగర్ చాలా అద్భుతమైనది. ఇప్పుడేమో మన ప్రజలకు మంచి టూరిస్ట్ స్పాట్ అయిపోయిందనమాట. చూడండి, ఇక్కడ ఈ కట్ట పైన మధ్యలో ఒక చిన్న పార్క్ లాగా కట్టారు. పార్క్ అద్భుతంగా ఉంది. ఈ పార్క్ ముందు కూడా స్వామి వివేకానంద గారి స్టాచ్యూ పెట్టారు. ఆయన దాని ముందు తర్వాత ఇంకొక రాజు కూడా ఉన్నాడు. ఆయన పేరేంటో తెలియదు. ఆయనది కూడా ఒక స్టాచ్యూ పెట్టారు ఈ పార్క్ ముందే. చూడండి, ఇక్కడ వివేకానంద గారి స్టాచ్యూ అద్భుతంగా పెట్టారు. ఇది మాత్రం ఆయన ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. ఇదంతా మొత్తం లైటింగ్ తోటి కలకలాడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్ననే వినాయక చవితి, ఇప్పుడేమో దసరా, నవరాత్రులు. వీటికి సంబంధించి మొత్తం ట్యాంక్ బండ్, సచివాలయం, బుద్ధ స్టాచ్యూ, తర్వాత అక్కడనేమో సంజీవయ్య పార్క్లో వచ్చేటప్పటికి మన జాతీయ జెండా రెపరెపలాడుతుంది. ఇటుపక్క బోట్స్ క్లబ్, అటు మనకు టూరిజం ప్లేస్ అనమాట. మొత్తం లైటింగ్ తోటి ఎటు చూసినా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. స్టార్టింగ్లో చెప్పానుగా ఫ్రెండ్స్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ గురించి. 360 టన్నుల స్టెయిన్లెస్ స్టీలు, 114 టన్నుల బ్రాంజ్ ఐటమ్స్ వాడి ఆ విగ్రహాన్ని తయారు చేశారంట ఫ్రెండ్స్. విగ్రహం కింద బేస్ కూడా 50 ఫీట్ల హైటు. ఆ బేసు ప్లస్ స్టాచ్యూ అంతా కలిపితే దగ్గర 175 ఫీట్ల హైట్ ఫ్రెండ్స్. అది ఎంత అద్భుతంగా నిర్మించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. ట్యాంక్ బండ్ పైన హెచ్ఎండిఏ వాళ్ళు కూడా గొబ్బెమ్మల్ని అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూడండి డెకరేట్ చేశారు, మొత్తము రకరకాలుగా డెకరేట్ చేశారు. తర్వాత బంతి పూలతోటి మొత్తం ఒక డిజైన్లు పెట్టారు. కానీ ఇవన్నీ కొంచెం వాడిపోయినాయి, ఎందుకంటే ఎప్పుడు పెట్టారో తెలియదు. నిన్న వచ్చాను కాబట్టి కొంచెం వాడిపోయినాయి. కాకపోతే లైటింగ్స్ అయితే బాగున్నాయి. ఈ బెలూన్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆ బెలూన్స్ అమ్ముకునే మా రోడ్డు మీద ఎంత ధైర్యంగా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతుందో ట్యాంక్ బండ్ పైన భయం లేకుండా. చూడండి స్టాచ్యూ, పురాతన కాలం నాటి స్టాచ్యూస్ అన్నీ మీకు మహానుభావుల స్టాచ్యూలని పెట్టారని చెప్పాను కదా. ఆ స్టాచ్యూలన్నీ కూడా మన ట్యాంక్ బండ్ పైన ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తుంటాను అక్కడక్కడ జూమ్ చేసి, ఎందుకంటే నేను యువతల సైడ్ ఉన్నాను, నాకు వాళ్ళ నేమ్స్ కనబడట్లేదు. మీకు మాత్రం చూస్తే పాజ్ చేసి చూసుకోండి. చాలా అద్భుతమైన స్టాచ్యూలు పెట్టారు అక్కడ. చూడండి లేక్ మాత్రం అసలు ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క అందం కనబడుతుంది. అంత అద్భుతంగా ఉందన్నమాట లేక్. ఆ లైటింగ్స్ ఆ లేక్లో రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి బంతిపూలతోటి ఒక ఆర్చ్ లాగా చేశారు. ఇక్కడ ఈ అమ్మగారు వచ్చేటప్పటికి అటుకులు పేలాలు అమ్ముకుంటుంది. గిన్నెని పెట్టి 20 రూపాయలు తీసుకుంది. చూడండి ఆమె ఎట్లా ఉందో కథ. మళ్ళీ వీళ్ళకి కూడా హెచ్ఎండిఏ వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్ కింద వాళ్ళకు ఒక బిల్ల ఇచ్చారు. మరి అది ఉన్న వాళ్ళే అమ్ముకోవాలంట. మొత్తం ట్యాంక్ బండ్ పైన ఉన్న కట్ట మీద ఉన్న చెట్లన్నిటికి కూడా అక్కడక్కడ లైట్లు పెట్టారు. ఇక్కడ కొన్ని స్తంభాల్లాగా పెట్టారు. మొత్తం అద్భుతంగా డెకరేట్ చేశారు లైటింగ్ మాత్రం. అలాగే ఇంకొక అద్భుతమైన స్టాచ్యూ మన బుద్ధ స్టాచ్యూ. దాదాపు 17.5 మీటర్లు 58 ఫీట్ల హైట్లో అద్భుతంగా మన నందమూరి తారక రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో ఆ బుద్ధ స్టాచ్యూని పెట్టారు. అది ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే మన హైదరాబాద్ షాన్ చార్మినార్ అయితే మరో షాన్ ఈ ట్యాంక్ బండ్ బుద్ధ స్టాచ్యూ. ఆ బుద్ధ స్టాచ్యూని ఒకే ఒక శిలలో ఒక గుట్ట మొత్తం ఒక గుట్టలోనే చెక్కారు, ఒకే రాయిలో చెక్కారు ఆ శిలని. అసలు ఎంతో అద్భుతంగా ఉంది అది మన హైదరాబాద్కి ఒక 65-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి కొండలో చెక్కారు దీన్ని. ఆ కొండ వచ్చేటప్పటికి మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్ట ఆ పక్కనే ఉంటుందన్నమాట. ఆ గుట్ట పక్కనే ఉంటుంది. అక్కడ తయారు చేశారనమాట ఆ బుద్ధ విగ్రహాన్ని. అసలు చాలా బ్యూటిఫుల్గా ఎంతో కష్టపడి 40 మంది శిల్పకళాకారులు దగ్గర 2 సంవత్సరాలు కష్టపడి చెక్కిన శిల్పం ఫ్రెండ్స్ అది. ఆ చెక్కిన శిల్పాన్ని తీసుకురావాలంటే పెద్ద టాస్క్ అయిపోయి అది దాదాపు
300 నుంచి 350 టన్నుల వెయిట్ ఉండడం వల్ల దానికి తీసుకురావడానికి సరైన వాహనం లేకపోవడం వల్ల ఆ రోజుల్లో సపరేట్గా దానికోసం ఒక 192 వీల్స్ తోటి ఒక వాహనాన్ని తయారు చేసి రాయగిరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంట ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొచ్చి మన హుస్సేన్ సాగర్లో బుద్ధుడిని జిబ్రాల్టర్ అనే రాతి పైన ఆ బేస్ పైన కూర్చోబెట్టారు ఈ విగ్రహాన్ని. దీనికి గణపతి స్థపతి అనే స్వామివారు ఆయన కళాకారులతో కలిసి ఈ విగ్రహాన్ని రెడీ చేశారు. 350 టన్నుల అతి బరువైన ఈ విగ్రహం నిలబెట్టడానికి కూడా ఆ రోజుల్లో చాలా కష్టాలే పడ్డారు. ఇక్కడ ఆ స్టాచ్యూని నిలబడే ప్రాసెస్లో ఒకసారి జారి చెరువులో కూడా పడిపోయింది. మళ్ళీ దాన్ని తీసి పెట్టడానికి మళ్ళీ కొంతకాలం పట్టింది. లాస్ట్కి 1992లో సక్సెస్ఫుల్గా దాన్ని స్టాచ్యూని నిలబెట్టి ఎన్టీ రామారావు గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది అక్కడ ఆ చెరువు మధ్యలో. దాని చుట్టూ బోటింగ్ తిరుగుతుంది. అక్కడే మళ్ళీ బతుకమ్మలు కూడా పెట్టారు కలర్ఫుల్గా లైట్లతోటి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి బతుకమ్మలు కూడా, కలర్ఫుల్ బతుకమ్మలు. ఈ బతుకమ్మలు అటు వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధ మహర్షి ఆయన మంచిగా ప్రశాంతమైన వదనంతో నిలబడి ఉన్నాడు అక్కడ. దాని చుట్టూ బోట్లు తిరుగుతున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ దూరంగా చూస్తేనేమో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. ఇటుపక్క మన సచివాలయం. ఈ రాత్రిపూట కూడా ఇక్కడ చిలక జోషి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కట్టపైన మన ఆర్మీ జవాన్లు సోదరులు ఇక్కడ నిలబడి ఉన్నారు. జై జవాన్, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. మనం ఎంత చేసినా వాళ్ళకి మనం రుణపడే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు సేవ చేయకపోతే మనలాంటి వాళ్ళం రోడ్డు మీద ఇంత స్వేచ్ఛగా తిరగలేం. అలాగే ఈ ట్యాంక్ బండ్ పైన బొమ్మల కొలువు పెట్టి బొమ్మలు అమ్ముకుంటున్నాడు ఒక అతను. ఆ లైట్లు కూడా అమ్ముతున్నాడు, బెలూన్స్ కూడా అమ్ముతున్నాడు. చూడండి ఎలా తయారు చేశాడు బెలూన్స్ మాత్రం. అలా ఏం పెడుతున్నారు కానీ అవి ఒక డైమండ్స్ మెరిసినట్టు మెరుస్తున్నాయి. అతను కొమ్ములు పెట్టుకున్నాడు. బొమ్మలు కూడా చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉన్నాయి. ఇది మొత్తం ట్యాంక్ బండ్ కట్టపైనే. ఇందాక ఒంటెలు కూడా కనబడ్డాయి కదా ఫ్రెండ్స్ మీకు. ఆ ఒంటెల పైన ఒక 3-4 ఒంటెలు తీసుకొచ్చి అక్కడే పిల్లల్ని ఎక్కించుకొని ఆ సైడ్లో తిప్పుతున్నందుకు వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొని తిప్పుతున్నారు. ఇక్కడ ఈ గోపురాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ గోపురాల కింద అమ్మవారు ఉంది, కట్టమైసమ్మ తల్లి అమ్మవారి గుడిది. లోపల మాత్రం కింద పక్కకు వస్తుంది మనకు, అటు మన ఇందిరా పార్క్ సైడ్ ఉంటుంది అనమాట. అక్కడ అమ్మవారి దగ్గర పెద్ద పెద్ద పండుగలు జరుగుతుంటాయి. శుక్రవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం అని లేకుండా ప్రతిరోజు ఎవరో ఒకరు పండుగ చేసుకుంటూనే ఉంటారు అమ్మవారికి మొక్కులు తీర్చుకొని. అద్భుతంగా ఉంటుంది అమ్మవారి గుడి. కంచెల పోచమ్మ తల్లి ఏదో ఉంది పేరు, అమ్మవారి పేరు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఇందిరా పార్క్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగి రైట్కి ఇందిరా పార్క్ తిరుగుతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కట్టకే, ఈ చెరువు కట్టకే ఉంటుంది ట్యాంక్ బండ్కి. ఇప్పుడు ట్యాంక్ బండ్ సెంటర్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఈ సెంటర్ నుంచి మళ్ళీ అటు చూపిస్తుంటే చూడండి ఫ్రెండ్స్, బిర్లా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అసెంబ్లీ కూడా అంతే బ్యూటిఫుల్గా కనబడుతుంది. అటు స్టాచ్యూ మధ్యలో లేక్లోనేమో ఆ లైటింగ్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఈ మధ్యలోంచి అటు అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ దాదాపు 34 మంది మహామహుల విగ్రహాలని నిర్మించారంట ఫ్రెండ్స్ మన ఎన్టీ రామారావు గారు. ఇక అవన్నీ పేర్లు చదవాలంటే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. నేను చూసినంత వరకు మీకైతే కొన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ సాయంత్రం రాత్రి టైంలో దాదాపు 9:30, 10 అవుతుంది. మొత్తం లైటింగ్ తోటి కలకలాడుతుంది ట్యాంక్ బండ్ మొత్తం. నేను ట్యాంక్ బండ్ పైన నడుచుకుంటూ మీకు ట్యాంక్ బండ్ అందాన్ని చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఆ మహామహుల విగ్రహాలు, వాళ్ళ పేర్లు, చాలామంది 34 మంది అంటే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళందరి కృషి శ్రమ ఫలితమే మన అద్భుతమైన ఈ భాగ్యనగరం రూపొందింది. ఈరోజు మనం దీన్ని ఈ అందాలను చూస్తూ ఆహా ఓహో అని హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే అలాంటి మహానుభావుల కష్టాలు, వాళ్ళ బాధలు ఎన్నో కూడితేనే మనకు ఒక మహానగరం తయారైంది. ఈ మన భారతదేశం తయారైంది. ఈ భారతదేశం ఇవాళ ఇంత సుఖశాంతులతో సౌఖ్యంతో ఉంటుందంటే ఆ గొప్ప వాళ్ళ కష్టం, వాళ్ళతో పాటు శ్రమపడిన ఎంతోమంది. ఈ బుద్ధ స్టాచ్యూ పెట్టినప్పుడు 1990లో దాంట్లో జారి పడితే దాంట్లో దాదాపు 10 మంది కార్మికులు వీరమరణం పొందినట్టు అయిపోయింది. అలాగే మన దేశం, మన రాష్ట్రం, మనం బాగుండడం కోసం వాళ్ళు ఎంతోమంది త్యాగాల ఫలితం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మన యుద్ధ ట్యాంక్ స్టార్టింగ్లోనే మీకు వచ్చింది, చూపించాను. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్, ఇది మనం అసలు దగ్గరగా చూడడం అనేది జరగలేదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి టీవీల్లో పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళల్లో చూపిస్తుంటే చూశానే తప్ప మన ట్యాంక్ బండ్ పైన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు దీన్ని. ఇది ఎన్నో ఫైట్లు, యుద్ధాలు చేసి మన దేశానికి ఎన్నో విజయాలను చేకూర్చింది. అది దాని మెమరీ కింద ఇక్కడ పెట్టారు. ఈ మధ్యన రీసెంట్లీగా MiG-21 అనే విమానాలను కూడా వాటికి కూడా విశ్రాంతి కల్పించారు, రిటైర్మెంట్ ఇచ్చి. ఇప్పుడు అవన్నీ కూడా మనలాంటి వాళ్ళు చూడడం కోసం ఎక్కడో ఒక అమ్యూజ్మెంట్ పార్కులలో మనకు ఒక మెమరీలాగా కనబడతాయి. అద్భుతాలను మనం ఎక్కడో ఒక చోట చూస్తూ ఉంటాం. నేను అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి నడుచుకుంటూ ఈ చివరి దాకా వచ్చాను ఫ్రెండ్స్. ఆ చీకట్లో లైట్లలో కనబడుతుంది కదా, అది వచ్చేటప్పటికి బోట్స్ క్లబ్ ఫ్రెండ్స్. ఇది
వెనకాలే సంజీవాయ్ పార్కు. సంజీవాయ్ పార్క్లోనే మన జెండా పెట్టారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్ పెడితేనే నాకు నేను చేసేది కరెక్ట్గా చేస్తున్నానో లేదో నాకు తెలుస్తుంది. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని నేను సరిదిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ కామెంట్ పెట్టండి. ఈ ట్యాంక్ బండ్, అందమైన ట్యాంక్ బండ్ని రికార్డ్ చేసి పెట్టానని చెప్పేసి రోజు మేము పోతున్నదే కదరా భయ్, ఏం పెట్టినా కొత్తగా నువ్వు అని అనుకోకుండా మీరు, ఎందుకంటే ఇది పర్టికులర్గా కలర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి నేను ఇది రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏదో టైంలో కంపల్సరీ ఇక్కడి నుంచి వెళ్తూనే ఉంటారు అనుకోకుండాను, పనుండో. కానీ అలా వెళ్ళినప్పుడు చూసేదానికి, మనం పర్టికులర్గా చూసేదానికి చాలా డిఫరెంట్ ఉండేది ఫ్రెండ్స్. మన విజయాలకి, మన ఘన చరిత్రకి ఆనవాళ్ళు ఈ యుద్ధ ట్యాంకులు. యుద్ధ ట్యాంక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉందో. ఈరోజు నా 35 సంవత్సరాల హైదరాబాద్ జీవిత చరిత్రలో ఫస్ట్ టైం నేను ఈ ట్యాంక్ దగ్గర నిలబడి ఇది తీశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.